విశాఖ జిల్లా పెందుర్తిలోని 88వ వార్డు నరవ గ్రామంలో సుమారు 50 లక్షల రూపాయల జీవీఎంసీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని జనసేన నాయకుడు గళ్ల శ్రీనివాసరావు ఆరోపించారు. కేవలం 200 మీటర్ల కాలువ నిర్మాణానికి 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం వెనుక కమిషన్ల వ్యవహారం ఉందని ఆయన విమర్శించారు. జీవీఎంసీ మేయర్, కార్పొరేటర్ల పదవీ కాలం ముగుస్తున్నటువంటి నేపథ్యంలో అవసరం లేకపోయినా కాలువ నిర్మాణానికి మార్చిలో శంకుస్థాపన చేశారని ఆరోపించారు. ఈ కాలువ వల్ల గ్రామానికి ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్, కార్పొరేటర్కు ప్రయోజనం చేకూర్చేందుకే పనులు చేపట్టారని గళ్ల శ్రీనివాసరావు ఆరోపించారు. డ్రైన్ 50 లక్షలతో నిర్మిస్తున్నారు. అంటే ఈ డ్రైన్ గురించి ఎస్సీ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాసరావు గారు సంప్రదించి శ్రీనివాసరావు గారు ఇన్స్పెక్షన్ కూడా వచ్చారు. సార్, ఈ డ్రైన్ ఇక్కడ అవసరం లేదు సార్, యాక్చువల్గా అవుట్లెట్ మెయిన్ రోడ్లో డ్రైన్లు ఉన్నాయి సార్, మెయిన్ రోడ్ జనాలు దోమలతో చాలా ఇబ్బందులు పడతారు సార్. ఈ డ్రైన్ ఎవరి లబ్ధి కోసం సార్? అంటే కాంట్రాక్టర్ లబ్ధి కోసమా, మాజీ కార్పొరేటర్ లబ్ధి కోసమా? అదేవిధంగా ఈ కార్పొరేషన్ అంటే కార్పొరేటర్ గడువు ముగిసిపోతున్న ఆత్రపేతరగా వర్కులు పెట్టించారు తప్పించి ఈ వర్కుల వల్ల జనాలకి ఎటువంటి ఉపయోగం లేదు. ఈవేళ లేఅవుట్లు కరెంటు పోల్లు వేశారు, జీవీఎంసీ నిధులతో కరెంటు పోల్లు. అంటే లేఅవుట్ వాళ్ళ ద్వారా ఆమ్యామీలు తీసుకొని కార్పొరేటర్ కరెంటు పోల్లు వేయించాడు. అంటే ఈ విధంగా ప్రజాధనాన్ని ఎంత వృధా చేస్తున్నారు. మీ కూటమి ధర్మాన్ని పాటిస్తూ నేను జనసేన నాయకుడిని, మాజీ ఏఎంసీ డైరెక్టర్ని, నేను జనసేన లోకల్ లీడర్ని. అలాంటిది ఈవేళ కూటమిని తూట్లు పడుతున్నారు. అంటే కూటమి చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం ఏంటి? విజన్ 2047 అంటే అంత పరుగులు పెట్టిస్తున్నారు అభివృద్ధిని. అలాంటిది ఇలా ఒకరిద్దరు ఆమ్యామ్యాలకి అలవాటు పడిపోయి అంటే కూటమి ధర్మాన్ని తుంగలో తొక్కేస్తున్నారు.